నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఇక తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలపడి వాయుగుండంగా మారిందని కూడా హైదరాబాద్ వాతావరణ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ వాయుగుండం తీరం దాటడంతో కూడా తెలంగాణకు భారీ వర్షాల గండం కూడా తప్పిందని వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో అంటే ఇది ఛత్తీస్గఢ్ దిశగా పయనించి క్రమంగా పడుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 2-3 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఈ యొక్క మాత్రం అంటే ఇవాళ కొన్ని జిల్లాలలో మాత్రం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, కొమరభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ ఈ యొక్క జిల్లాలలో మాత్రం భారీ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అయితే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. మొత్తానికి దీనికి అంటే ఇప్పుడు ఏదైతే దాని తీరం దాటడంతో కూడా వర్షాలు కొంచెం తగ్గుముఖం పడతాయని కూడా అధికారులు చెప్పిన నేపథ్యంలో ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి ప్రాంతాల్లో దాదాపు కొద్ది రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వర్షాలు పడుతున్నాయి. రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. అవసరమైతేనే బయటికి వెళ్ళాలి, లేదంటే బయటికి వెళ్ళకూడదని కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ అధికారులు కూడా సూచించడం జరిగింది. అంటే ఎందుకంటే గత వారం రోజులుగా కూడా భారీ వర్షాలు కురుస్తుండగా కూడా వరదలు చాలా మంది కూడా నిరాశ్రయులుగా మారిన నేపథ్యంలో దాదాపు తెలంగాణలో ఇప్పటి వరకు 33 మంది చనిపోవడం జరిగింది. అలాంటి పరిస్థితులలో ఈ యొక్క తుఫాను అంటే ఇట్లా ఇబ్బంది పెట్టినా కూడా మరి ఒక తీరం దాటడంలో కూడా ఊపిరి పీల్చుకునే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ వాతావరణ శాఖ చెప్పిన అధికారుల ప్రకారం ఇవాళ తీరం దాటే అవకాశం ఉంది, వర్షాలు తగ్గుతాయని కూడా చెప్తున్నారు. రాజ్ కుమార్, మరి ఏజెన్సీల పరిస్థితి ఎలా ఉండనుంది? రాజ్ కుమార్, ఏజెన్సీల్లో పరిస్థితి ఎలా ఉండనుంది? ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపు అంటే కురుస్తున్నటువంటి భారీ వర్షాలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు అంటే నిరాశ్రయులయ్యారు. చాలా అంటే కనీసం నిత్యావసర సరుకులు కూడా పూర్తిగా తడిచిపోవడం జరిగింది. ఎందుకంటే దానికి సంబంధించి భారీ వర్షాలు కురిశాయి. అదేవిధంగా ములుగు జిల్లా ప్రాంతంలో మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా టొర్నాడో లాగా వచ్చేసి 70,000 చెట్లకు పైగా కూడా 500 హెక్టార్లలో మొత్తం చెట్లన్నీ కూలిపోవడం జరిగింది. అంటే భారీ వృక్షాలు 40-50 సంవత్సరాలకు సంబంధించినటువంటి వృక్షాలు కూలిపోవడం ఒక పెద్ద ప్రమాదం కూడా తప్పిందనుకోవాలి. ఒకవేళ అక్కడ గ్రామాలలో వచ్చినట్టయితే ఇళ్ళకిళ్ళు అక్కడ కొట్టుకపో చాలా మంది ప్రజలు చనిపోయే అవకాశం ఉంది. కానీ ఇది దాదాపు చెట్లే దాదాపు కూలాయి ఇప్పటి వరకు అయితే. కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం వర్షాలు అంటే ఇటు భద్రాద్రి కావచ్చు, ఆసిఫాబాద్, కొమరభీం జిల్లా కావచ్చు, నిర్మల్ జిల్లా, అదేవిధంగా ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కూడా అక్కడున్న కొన్ని గ్రామాలకు మాత్రం రాకపోకలు కూడా స్తంభించిపోయాయి. ఇది మొత్తానికి వర్షాల పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.